సవాళ్లకు ఎదురొడ్డి సాధించిండట. ఎంబీబీఎస్ సీటు కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసిండట. 3 అడుగుల ఎత్తున్న డాక్టర్ గణేష్ బరయ్య విజయ గాథ చాలా గొప్ప విషయం కదా. అంటే తనకి మరి పట్టా ఇవ్వలేదో ఏమో, మొత్తానికి ఇతనే చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతోనే తను డాక్టర్గా గుర్తించండి అని చెప్తే విజయం సాధించిండట. సీట్ కోసం అటు ఇదంతా ఎంబీబీఎస్ సీట్ కోసం. డాక్టర్ గణేష్ బరయ్య ఎత్తు 3 అడుగులే అట. ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ వైద్యాధికారి. జీవితంలో ఏదైనా సాధించాలంటే శారీరక రూపం ముఖ్యం కాదు, దృఢ సంకల్పం, ఆశయం చాలు అని నిరూపించారు గుజరాత్లోని భావనగర్ జిల్లా గోరఖీ గ్రామానికి చెందిన గణేష్. గ్రోత్ హార్మోన్ లోపంతో జన్మించిన ఆయన జాతీయ స్థాయిలో న్యాయ పోరాటం చేసి మరి వైద్యుడు కావాలన్న తన కలను సాకారం చేసుకోవడం విశేషం. ఇది చాలామందికి స్ఫూర్తిని, ఆదర్శాన్ని కలిగిస్తుంది. మార్కులు సాధించిన ఎత్తు తక్కువగా ఉన్న కారణంతో తనకు ఎంబీబీఎస్లో అడ్మిషన్ ఇచ్చేందుకు భారత వైద్య మండలి నిరాకరించినట్లు గణేష్ చెప్పిండు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో కేసు వేస్తే తనకు ప్రతికూలంగా తీర్పు వచ్చింది. అయినా నిరాశ చెందకుండా సుప్రీంకోర్టులో పోరాడి గెలిచి 2019లో భావనగర్ ప్రభుత్వ వైద్య కాలేజీలో సీటు పొందిందట. అలా వైద్యుడు కావాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకొని ప్రస్తుతం బాండెడ్ మెడికల్ ఆఫీసర్ హోదాలో ప్రజలకు సేవ చేస్తున్నట్టుగా చెప్పాడు. లక్ష్య సాధనలో అలుపెరగని పోరాటం చేసిన గణేష్ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. చాలా గొప్ప విషయం కదా.